హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో మ్యాంగో లస్సీని చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. మ్యాంగోస్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా మ్యాంగోస్ కోసం. ఆ మ్యాంగోస్తో లస్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. చల్లగా తాగాలనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఎంతైతే పెరుగు తీసుకున్నానో అంతే కప్పుతో 1 కప్పు మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. మామిడికాయ తీపిని బట్టి మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఒక 2 యాలకులు, 1 చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని, మనం ముందుగా కప్పు మెజర్మెంట్తో తీసుకున్నాం కదా 1 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు మామిడికాయ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని స్మూత్గా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది లేకుండా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఈ మ్యాంగో పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి చల్లని వాటర్ అండి, చల్లని వాటర్ని ఒక 200 ml వరకు చల్లని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది. లస్సీ అంటే కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒక విస్కర్తో కానీ మజ్జిగ కవంతో కానీ కొంచెం ఫోమీగా వచ్చే వరకు ఇలా విస్క్ చేసుకోండి. చూసారు కదా, ఫోమీగా వచ్చింది అంటే మన మ్యాంగో లస్సీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా, ఇలా కొంచెం థిక్గా ఉంటేనే లస్సీకి మంచి టేస్ట్ ఉంటుంది. మరీ పల్చగా అయితే చేసేయకండి. ఇంకా కావాలంటే ఇంకా థిక్గా కూడా చేసుకోవచ్చండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొన్ని చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లస్సీ తాగేటప్పుడు మధ్యలో మనకి ఆ మ్యాంగో పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, జస్ట్ 2 నిమిషాల్లో చాలా క్విక్గా చేసుకోవచ్చండి ఈ లస్సీని. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో స్వయంగా మనమే చేసుకున్నాం కాబట్టి చాలా రిఫ్రెషింగ్ టేస్ట్, చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా సమ్మర్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 hours ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.